రోజు రోజుకి ఆకాశాన్ని అంటున్న బంగారం ధరలు, కానీ ప్రజలు కొనాలంటే భయపడుతున్న సమయంలో ఒక షాప్ దగ్గర మాత్రం పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా మనం చూడొచ్చు. ఒకవైపు నుంచి బంగారం ఆకాశాన్ని అంటుతుంది, దాదాపుగా 2 లక్షలు దాటే అవకాశం కూడా ఉంది అంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. అలాంటి సమయంలో బంగారం వెండి కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితుల్లో ఒక షాప్ దగ్గర బేగం బజార్ షాప్ దగ్గర ఇక్కడ మనం ఏదైతే క్రౌడ్ చూస్తున్నామో ఇక్కడ మాత్రం వీళ్ళు బంగారం కొనడానికి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తున్నారని చెప్పొచ్చు. మరి దాదాపుగా 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు ఉన్న బంగారం దాదాపుగా ఈరోజు ఒక్కరోజు 7,000 పెరుగుతూ ఉండొచ్చు అంటూ కూడా నిపుణులు చెప్తున్న నేపథ్యంలో మరి ఇంతమంది జనాలు బంగారం వెండి కొనడానికి ఇక్కడ అసలు ఎందుకు వచ్చారు? దాదాపుగా ముఖ్యంగా ఈ షాప్ గురించి చెప్పాలి అనుకుంటే కనుక 60 ఏళ్ల నాటి బంగారం షాప్ అంటూ కూడా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ కనుక బంగారం కొంటే అచ్చొస్తుంది అనే నమ్మకం కూడా ప్రజల్లో భారీగానే ఉందని చెప్పొచ్చు. అయితే ఎందుకు వీళ్ళు ఇక్కడ ఉన్నారు ఏంటనే విషయాలు కూడా ఒక్కసారి ఇక్కడ కొంతమంది లైన్లో నించున్నారు, ఒక్కసారి వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం. ముఖ్యంగా వారం రోజుల నుంచి కూడా ఇక్కడ ఇదే పరిస్థితి ఉంది అంటూ కూడా ఇక్కడ ఉన్న ట్రాఫిక్ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే కాదు ఇంకొంత సమయం దాటిందంటే ఇక్కడ బయటికి రావాలంటేనే ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలను కూడా తీసుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇది మెయిన్ రోడ్కి దగ్గరలో ఉండటంతో ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది. దాని కారణంగా ఇక్కడ ట్రాఫిక్ పోలీసులను కూడా ఇక్కడ ఉంచి ట్రాఫిక్ని అదుపు చేస్తున్న పరిస్థితిని కూడా మనం అక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు. అయితే అసలు ఎందుకు ఇక్కడికి వస్తున్నారు ఏంటనేది కూడా ఇక్కడ కొంతమంది లైన్లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు? మళ్ళీ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము అత్తాపూర్ నుంచి. ఎందుకు వచ్చారు ఇక్కడికి? బంగారం తీసుకుని. అంటే ఇప్పుడు దాదాపుగా బంగారం 1.5 లక్ష దాటింది కదండి, ఇక్కడే ఎందుకు కొంటున్నారు? ఇక్కడ కరెక్ట్ దొరుకుతుంది బంగారం. నేను 15 సంవత్సరం ఉండగా అప్పటి నుంచి తీసుకుంటున్నాను. మీరు 15 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచా? అప్పటి నుంచి తీసుకుంటున్నా ఏమైనా అవసరం ఉంటే అమ్ముతున్నా తీసుకుంటున్నా. అంటే ఎందుకు ఇక్కడ స్పెషల్ గోల్డ్ అనేది? కరెక్ట్ దొరుకుతుంది బంగారం. అది ఎక్కడ పోతే భరోసా లేదు. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ హైదరాబాద్. ఇక్కడే కొనడానికి స్పెషల్ ఏంటి సార్? స్పెషాలిటీ అంటే ఎప్పుడన్నా వస్తే మళ్ళీ సేల్ చేస్తే తీసుకుంటారు వాళ్ళు. అంటే ఎంత రేటుకి కొన్నామో అంత రేటుకే సేల్ చేస్తారా లేకపోతే అప్పుడు ఏం ప్రైస్ ఉంటుంది ఆ ప్రైస్లో తీసుకుంటారు. దానికే తీసుకుంటారా? ఒక 200 రూపీస్ తక్కువ తీసుకుంటారు. మీరు ఇక్కడ ఆల్రెడీ పర్చేస్ చేశారా గోల్డ్ ని? చేస్తున్నా ఇప్పుడు ఫస్ట్ టైం ఇది చేయడం? ఫస్ట్ టైం కాదు, నేను 40 ఇయర్స్ నుంచి తీసుకుంటున్నా. ఇక్కడ నుంచి 40 ఇయర్స్ నుంచి 2000 రేట్ ఉండే అప్పటి నుంచి ఇక్కడనే కొనుక్కుంటాను. వేరే జాగా కొనుక్కునే ఇప్పుడు దాకా. ఈ రోజు ఇంతమంది జనాలు దాదాపు 2 రోజుల నుంచి ఎంత భారీ ఎత్తులో వస్తున్నారో చూస్తున్నాం కదా, దానికి కారణం కూడా అదేనా? అదే. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది వరంగల్. వరంగల్ నుంచి వచ్చారు. రేట్లు బాగా పెరుగుతున్నాయి కదా, సో ముందే కొనుక్కుంటే కొంచెం బెనిఫిట్ ఉంటుందని ఆలోచన. ఆల్రెడీ రేట్ 1.5 లక్ష దాటింది కదన్నా. ఇంకా పెరుగుతట్టే ఉంది కదా, ఇంకా ఒకటి 1 మంత్ లోపల 2 lakhs దాటినది ఆడొచ్చు కదా. సో బంగారం రేట్ అనేది మొత్తం హైదరాబాద్ లో కూడా పెరిగింది మొత్తం అంతటా, కానీ ఇక్కడ ఈ షాప్ లో కొనడానికి గల ప్రధాన కారణం ఏంటి? అంటే కొంచెం ఇక్కడ జెన్యూన్ ఉంటుందని, క్వాలిటీ ఉంటుందని చాలా మంది అంటున్నారు. సో అందుకనే వచ్చేసినాం. మరి ఇంత లైన్ లో ఉందా? మరి తప్పదు కదా, మనకు కావాల్సిన జెన్యూన్ బంగారం కావాలి కదా. సో మనీ ఎక్కువ అమౌంట్ పెడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్త పడాలనే ఉద్దేశంతో లైన్ కట్టినాం. ఎప్పుడు వచ్చారన్న ఇక్కడికి? 8:30 నుంచి లైన్ లో ఉన్నాం. అంటే ఇక్కడ ఎలా ఉంది ప్రాసెస్ ఏంటి? ఎందుకంటే టోకెన్స్ అంటున్నారు అవి ఇవి అంటున్నారు, ఏంటి అసలు ప్రాసెస్? ఎలా టోకెన్ ఇస్తారు, టోకెన్ ప్రకారం నడవాలి. ఎంత ఇప్పుడు టోకెన్ ఎంత నడుస్తుంది? నాది 75. అంటే నేనే 8కి వచ్చానంటే మిగతా వాళ్ళు 6, 5:30 అట్లా వచ్చి ఉంటారు. అట్లా టోకెన్ ఇస్తారు. 200 టోకెన్స్ ఇచ్చారు. ఇప్పుడు 100 టోకెన్ వరకు లైన్లో నిలబడ్డాం. ఇంకో 100 టోకెన్స్ ఇస్తారట, 2కి ఇస్తారట ఇంకో టోకెన్. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఐదున్నర నుంచి. అయ్యత్నగర్ నుంచి. అంటే ఇక్కడే కొనడానికి ఎందుకు వచ్చారు అసలు? మా ఫ్రెండ్ తీసుకుంటా అన్నది, ఆమె వెంబడి నేను వచ్చా. గోల్డ్ రేట్ రోజు రోజుకి పెరుగుతుంది కదా, మరి ఎలా? అది మనం ఏం చేస్తాం, పెంచుతోళ్ళు నమ్మకం. ఇక భద్రతోడికి ఎలా ఉంటుంది అంటే ₹1 మిగులుతుంది కదా అని కొనుక్కొని పెట్టుకుంటాడు. ఇప్పుడు 1,72,000 ఉంది, 2 లక్షల తర్వాత 2 లక్షలు అవుతుంది, మిగిలినట్టే కదా 30,000. అట్లా ఆ ప్లాన్ ప్రకారం కొనుక్కుంటున్నారు జనాలు. యాక్చువల్లీ ఇక్కడ కొన్ని రీజన్ ఏంటంటే, మళ్ళీ మనం అమ్మినప్పుడు ఆన్ ద స్పాట్ మనం గోల్డ్ ఇచ్చినా అప్పుడే రిటర్న్ అమౌంట్ ఇస్తారు. అదే మనం వేరే జ్యువెలరీస్ దగ్గర పోతే వాళ్ళు తీసుకోరు, ఇమీడియట్లీ అమౌంట్ ఇయ్యారు. ఇక్కడ కొన్నిటి రీజన్ ఏంటంటే స్పాట్లో మనకి అమౌంట్ దొరుకుతాయి. ఇక్కడ కొన్న బంగారమే ఇక్కడ రీసేల్ చేస్తే ఇస్తారా, లేకపోతే ఎక్కడ కొన్న బంగారం అని ఇక్కడ రీసేల్? లేదు, ఇక్కడ కొనేది గోల్డ్ ఇక్కడే రిటర్న్ ఇవ్వచ్చు ఈజీగా. ఈజీ ప్రాసెస్ ఉంటుంది ఎక్స్చేంజ్ చేయడానికి. ఇక్కడనే
నేను 18 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి కొంటున్నా ఇక్కడనే. అంటే ఈ షాప్ కూడా 60 ఇయర్స్ బ్యాక్ ది అని చెప్పి కూడా అంటున్నారు, చాలా ఓల్డ్. ఓల్డ్ షాప్, చాలా ఇయర్స్ అప్పుడు నుంచి ఉన్నాయి కంటి. అంటే ఈ స్కీమ్ అంతా ఎప్పటి నుంచి ఉంది అసలు? ఇది కంటిన్యూస్ ఒక 1 ఇయర్ నుంచి నడుస్తున్నాయి ఇట్లానే. సో ఈ రోజు ఇంత క్రౌడ్ వచ్చింది, ఇంకా ఇలాగే క్రౌడ్ ఉండొచ్చా ఈ మంత్ మొత్తం? కంటిన్యూ ఉండొచ్చు. మేబీ ఇంకా 2 lakhs వరకు అయితే కూడా జనాలు ఇట్లనే ఉంటారు కంటిన్యూస్. మీరేంటి అంటే సిల్వర్ బిస్కెట్లు కొందాం అనుకుంటున్నారా లేకపోతే గోల్డ్ ఎంత పర్చేస్ చేద్దాం? ఇప్పుడు మ్యారేజ్ ఉన్నాయి ఇంట్లో, దాని పర్పస్ గురించి తీసుకొని పెట్టుకోవాలి. మేము 10:30 నుంచి ఉన్నాయి ఇక్కడ. 10:30 నుంచి. నిన్న కూడా సేమ్ ఇదే క్రౌడ్ ఉందండి. లేదు, నిన్న ఇది టోకన్ సిస్టమ్ లేకుంటే ఈరోజు ఫస్ట్ డే టోకన్ సిస్టమ్ పెట్టినారు. సో చూస్తున్నాం కదా, ఎక్కడైతే శ్రీకృష్ణ జ్యువెలర్స్లో కనుక ఏదైనా బంగారం కొంటే ఆ బంగారం మీద కూడా శ్రీకృష్ణ అని చెప్పి వీళ్ళ లోగో ఉండటం, అదేవిధంగా ఆ బంగారాన్ని మళ్ళీ ఇక్కడ రీసేల్ చేస్తే కనుక అమౌంట్ని వెంటనే వితిన్ సెకండ్స్లో స్పాట్లోనే ఇస్తారనేది కూడా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడికి బంగారం కొనడానికి అయితే వస్తున్నారని చెప్పొచ్చు. దాదాపుగా 6 గంటల నుంచి 7 గంటల నుంచి కూడా లైన్లో ఉన్న వాళ్ళు అనేకంగా ఉన్నారు. అటువైపు నుంచి కూడా మనం చూడొచ్చు, అటువైపు నుంచి మన కెమెరామెన్ ప్రసాద్ గారు కూడా చాలా క్లియర్గా చూపిస్తూ ఉన్నారు. అక్కడ టోకెన్స్ ఇస్తున్నారు, టోకెన్స్ విధంగా ఇక్కడ మొత్తం లైన్లో అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. లోపల కూడా క్రౌడ్ అధికంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది మనకి. పోలీసులు కూడా ఇక్కడ దగ్గరుండి ట్రాఫిక్ని, అదేవిధంగా ప్రజలకి ఇక్కడ లైన్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లను కూడా చూస్తున్నారని చెప్పొచ్చు. ఇక్కడ కొంతమందితో మాట్లాడదాం, సెక్యూరిటీ వాళ్ళతో కూడా. నమస్తే భాయ్. हम नहीं बोलते जी, हमारे तेलुगु नहीं आता भाई, हम कुछ भी नहीं बोलते जी. సో వీళ్ళు షాప్ గురించి అయితే ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకా చాలా మటుకు చూసుకుంటే చిన్న పిల్లలతో అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడొచ్చు అని చెప్పొచ్చు. ఒకసారి ట్రాఫిక్కి సంబంధించి కూడా ఒకసారి సార్తో, ఇక్కడ ట్రాఫిక్ సార్ ఉన్నారు, సార్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, దాదాపుగా 2-3 రోజుల నుంచి ఇక్కడ ఈ షాప్కి సంబంధించి ఎంతమంది వస్తున్నారని మనం చూస్తున్నాం కొనడానికి. ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అధికంగా ఉందనేది కూడా తెలుస్తుంది. సో దాన్ని ఎలా క్లియర్ చేస్తున్నారు ఏంటంటే? మేడం, ట్రాఫిక్ పబ్లిక్ అంటే బంగారం కూడా పబ్లిక్ వస్తున్నాం. ఈ ట్రాఫిక్ గురించి మేము బండ్లు చెప్తున్న వాళ్ళకు సంజాసం సైడ్లో పెట్టుకోమంటున్నాం మేడం. ఇక్కడ మెయిన్ రోడ్ అవ్వటంతో ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుందని చెప్పొచ్చు సార్. ఇటు నుంచి ఇదంతా కూడా లోకల్ ఏరియా, చాలా మంది ఇక్కడ బిజినెస్లు పెట్టుకున్నారు. ఇదంతా కూడా బేగం బజార్ అంటేనే ఎంత క్రౌడ్ ఉంటుందో మనకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ షాప్లో వీళ్ళు స్కీమ్ పెట్టడం ఎలా చూడొచ్చు? అంటే ఈ షాప్ ఇప్పటిది కాదు మేడం, ఈ రోజైతే కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. అది మనం పై ఆఫీసర్తో మాట్లాడదాం. మనం ఇప్పుడైతే ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటాం. సో చూస్తున్నాం ఇక్కడైతే ట్రాఫిక్ని కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితిని కూడా చెప్తున్నారని చెప్పొచ్చు ట్రాఫిక్ పోలీసులు. ఇక్కడ ప్రస్తుతానికి ఇప్పుడు చూడొచ్చు ట్రాఫిక్ అనేది ఏ విధంగా నిలిచిపోయింది అనేది. కేవలం ఇక్కడే కాదు, ఉస్మానియా హాస్పిటల్ నుంచి ఈ బ్యాక్ సైడ్ వస్తే కనుక అధికంగా ట్రాఫిక్ జామ్ అయినట్టుగా కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇంకొంతమంది అనేక మంది ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి గోల్డ్ని పర్చేస్ చేయడానికి వస్తున్నారు. మనం ఇందాక వాళ్ళ మాటల్లోనే వినొచ్చు, దాదాపుగా నేను 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి కూడా కొంటున్నాను అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకొంతమందితో కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? तेलुगु नहीं आता तेलुगु, हम मंगलाट से आए, गोल्ड लेने आए हमारा। मतलब नहीं, परचेस करने को आए, लेने के वास्ते आए गोल्ड। हाँ, आज आए, सुबह में आए 9 o'clock, 9 o'clock को आए। नहीं, यहीं पर ही लेते, यहीं पर ही लेते। చూస్తున్నాం కదా, చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడతాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? మేము నల్లగుట్ట నుండి వస్తున్నామండి. అంటే ఈ వార్త ఎప్పుడు తెలిసింది మీకు? ఇంతకుముందు తెలిసింది. ఎందుకు, ఏమని తెలిసింది మీకు ఇక్కడ? ఆ రేట్స్ మరి టూ మచ్ పెరిగిపోతున్నాయి, తగ్గే ఛాన్స్ తక్కువ అని చెప్పేసి, సో అందుకని తీసుకోవడానికి వచ్చాము. ఇక్కడ అంటే కొంచెం నమ్మకమైన షాప్, ఇంకా జెన్యున్గా ఉంటుందని ఒక ఫెయిత్ ఉంది. తీసుకున్నాం ఇక్కడనే, చాలాసార్లు ఇక్కడనే తీసుకుంటాం. ఇంత లైన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారా ఈ రోజు? చేయలేదండి ఇంత. ఎందుకంటే మార్నింగ్ 8-6 నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు, లైన్లో ఉన్నారు, టోకెన్స్ తీసుకుంటున్నారంట. సో ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా చూసారా? చూడలేదండి, ఇంత హెవీ అయితే చూడలేదు. బాబాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము వనస్థలిపురంకి వెళ్ళి వనస్థలిపురం నుంచి వచ్చారు. సో ఇక్కడ గోల్డ్ కొనడానికి ఇక్కడ రీజన్ ఏంటి? ఇది ఒకటే ఉంది కదా మా హైదరాబాద్లో, బంగారు బిస్కెట్లు ఇది ఒకటే హైదరాబాద్లో, వేరే ఇంకేడ లేవు, వేరే ఎక్కడ లేదు, ఎక్కడ లేదు హోల్సేల్. వీళ్ళు నిన్న 68 ఇవాళ 72 చేసారు. అంటే
హైదరాబాద్లో అనేక గోల్డ్ షాప్స్ ఉన్నా కూడా ఇక్కడికే వచ్చి కొనడానికి గల రీజన్ ఏంటి? కొంతమంది ఏమో ఇక్కడ ఉన్న ఏదైతే గోల్డ్ తీసుకుంటామో దాన్ని ఇక్కడే అమ్మితే మళ్ళీ అక్కడికి అప్పుడే అమౌంట్ ఇస్తారు అని చెప్తున్నారు. అవును ఇస్తారు, దాన్ని వాళ్ళ రేటు ఫరక్ ఉంటుంది కదా. మనం కొనే రేటు వాళ్ళు తీసుకునే రేటు ఫరక్ ఉంటుంది, 1000-2000 ఫరక్ ఉంటుంది. ఇస్తారు, తీసుకుంటారు. సో ఎప్పుడు వచ్చారు మీరు? ఏ టైంకి వచ్చారు? మేమా పొద్దుగాల 11 గంటలకు వచ్చినాము. తీసుకున్నారా మరి? ఆడ టోకనే రాలే. రాలేదా? మరి అడిగారా వాళ్ళని? ఏమంటున్నారు వాళ్ళు? ఆడ మసీదు కాడ టోకన్స్ ఇస్తున్నారు, ఆడ తీసుకొని ఇక్కడికి రావాలి. ఇప్పుడు 142 ఏమో నడుస్తుంది. 47 నడుస్తుంది. ఇదంతా ఆడాలకి ఆ కాలం అవుతుంది. అంటే బిస్కెట్ రూపంలో తీసుకుందాం అనుకుంటున్నారా లేకపోతే ఏమైనా? బిస్కెటే మరి ఈడ దొరికేటివి ఈడ బిస్కెట్లు, ఓన్లీ బిస్కెట్ కొనాలి, వేరే ఏం దొరకవు. సో చూస్తున్నాం కదా, ఏదైనప్పటికీ బంగారం రేట్ ఆకాశాన్ని అంటుతుంటే ఒకవైపు నుంచి మధ్యతరగతి కుటుంబ సభ్యులు బంగారం కొనాలా వద్దా అంటూ కూడా అయోమయంలో పడ్డారని చెప్పొచ్చు. కానీ అదే నేపథ్యంలో ఇంకా కొద్ది రోజులు దాటితే బంగారం రేట్ 2 లక్షలు దాటే అవకాశం ఉంది. కాబట్టి ఈ షాప్లో ఇక్కడ బంగారాన్ని బిస్కెట్ రూపంలో ఇస్తారు. అదేవిధంగా ఏదైతే ఆ బంగారం ఒకవేళ మనం అమ్మాలి అనుకున్నా ఇక్కడ అమ్మితే కనుక వెంటనే వితిన్ స్పాట్లో డబ్బులు వెంటనే ఇస్తారు అనేది కూడా ఉంది. కాబట్టి ముఖ్యంగా ఇది పురాతన కాలం నాటి నమ్మకమైన షాప్ కాబట్టి ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్న వాళ్ళని కూడా మనం మాట్లాడడం జరిగింది. మరి దీని మీద మీరేమంటారు అనేది కింద కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ ప్రసాద్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.